రెసిపీ ఏందో చెప్పు బాబీ. చెప్తానమ్మా నీకు రెసిపీ చూపించుకోకుండా. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే బట్ట ఉంది చూడు, ఉండేది కూడా పోతుంది. రాధికా బట్టకి బట్టకి పోయి అంతైతే లేదు బాబీ. నాకు జుట్టు బాగుంది. నేను అడుగు నాగార్జున చూసుకున్నా బాబీ. ఇంత ఇంత పేను కొరుకుతే లోపల ఇంత పేను కాదు నీకు కొరికిండేది. నీకు పేను కాదు కొరికిండేది, పేడ పురుగు కొరికింటుంది. పేడ పురుగు కొరుకుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? సో నిన్నటి వీడియోలో ఏం చెప్పినారంటే అమ్మకి ఆ హెయిర్ది అయినాక ఆ బట్టతలకి దాని రిలేటెడ్ చేయన్నారు కదా. సో దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి దట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాపాకు ఈ ఉలవాకు ఈ గడ్డి కూడా ఇది కూడా వీకాలన్నా సప్ప పేడ తెచ్చిండే వాడు. అది కూడా కాదు, ఇది ఈ టైప్ ఉందా అంతగా అదో దాడుంజుడు అదిగో అది అది రాయి తీసుకో. రాయి పర్ఫెక్ట్. ఇది సూపర్. ఆడ నూరే ఊరికే ఇట్లా వేసుకొని ఈ బండ వేసుకో, నైస్ బండ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు. ఇదంతా చేస్తానట్లా అమ్మకు చూపిస్తామన్నమాట. దీంట్లోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అనమాట. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంది అంటే ఫస్ట్ ఇదంతా తీసి పక్కన పెడదాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఇది అమ్మకు పూసేది. ఓకే, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చెటా ఓకే. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఇద్దో ఇట్లా అనుకొని ఇట్లా వేసి ఇట్లా నూరుతాండు, అది చూపిస్తామన్నమాట అమ్మకి. ఇట్లా ఇట్లా వేసుకొని ఇట్లా చెమట అంతా నీట్గా చెమట పడుతున్నట్టు చూపి నీట్గా అద్దో చెమట చూడండి ఎట్లా కష్టపడుతున్నాడు. అది సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది ఎప్పుడు గాల్ల. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ బుడుక్స్. A few minutes later. సో ఫ్రెండ్స్, చమ్స్ ఈస్ కమింగ్. వచ్చాడు రామా రాధికా బట్ట నా కొడుకారా. రా 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 తొందర రా రా చెటా రా పూద్దురా ఆడ. ఇది 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 పూస్తే పేను కొరికిండేది పోతుంది. నాకెందుకు పేను? నా కొడుకారా. ఏంది బాబీ అది? ఏందది? మా ఇది నీకు అక్కడ పూస్తే బట్ట పూస్తే పోతుంది, జెల్లీ లాగా ఉంటుందిలే. ఇది చాలా కష్టపడి తయారు చేయించాం. ఏమి తలకాయకే ఇంకా పూయాల్సింది. ఇంకా డాక్టర్ దగ్గర పోయినా అది జరిగేది కాదు. నా మాటని చేపించుకో, నీకు వెంటనే ఫోటో తీసి చూపిస్తా, నయం అవుతుంది. మళ్ళీ అబద్ధంగా చెప్తాను, వెంటనే మొలుస్తాయి. చేసేవిలే నీట్గా. ఈడ బట్ట ఉంది చూడు, రాధికా బట్టకి. లేదు బట్టకి బట్టకి పోయి నీట్గా అది బాగా. అయ్యో రామా, బాగా నీట్గా కా చెట్ట అదే కలిసి ఇట్లా అంటానండి మా. ఎంగిల్లాగా ఉందమ్మా ఇది. సీమిడు ఉన్నట్లుంది. నేనన్నా ఒక రకంగా అన్నా. బాబీ వద్దు బాబీ. ఎందుకమ్మా చెట్ట అట్లా చేస్తున్నావు? ఏమో సార్ నాకు కనబడతావు. నీకు హెయిర్ గ్రోత్ బాగా వస్తుందండి. లేదు నిజంగా నీకు నయం అవుతుంది. ఎవరు ఇచ్చినారు ఇది? చెప్తా ఎవరు ఇచ్చినారు అనేది. బాబీ మా పవర్ఫుల్ ఉంటుంది. నువ్వు ఏందే కానీ వాసన చూసుకో. అద్దంలో చూసుకున్నా నాకు కనపడడం లేదు బాబీ. మళ్ళీ నువ్వు కూడా చేపించుకోపోరు. ఆ బాబాకి లేదు కదా. ఎందుకు మా చెట్ట పక్కనంతా పూస్తున్నాడు. అక్కడ పూస్తున్నావు. ఈడొకటే అమ్మకి బట్ట దొరికింది ఛాన్స్. రాధికాకి బట్టకు మాత్రమే పోయి అంటన్నా. ఏంది చెట్ట తలకాయ మొత్తం పూస్తాను. ఇదే సంద సిక్కింది. లేదులేమ్మా, అయ్యో రామా. మళ్ళా సమయం సందర్భం రాదనే అంతేగా. నేను మళ్ళీ తలస్నానం చేయాలా? అబ్బే అయ్యో రామా, గిన్నెలేకేమన్నా బోకులా నాదేమన్నా జుట్టు
ఈ ఔషధం వేస్ట్ కాకుండా అవునవును వేస్ట్ కాకూడదు. మూతి కూడా పోపించుకోవాలంటే దాంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అయినా కాదు బాబీ, నాకు తలకాయ బాగా ఒత్తుకుంది. నేను రాత్రి కూడా చూసుకున్నా, అట్లంతా ఏం అనిపించలేదు. లైట్గా ఒగాలి ఫోటో తీసి లోపల చూపిస్తేనే. అంతైతే లేదు బాబీ, నాకు జుట్టు బాగుంది. నేను అయ్యో అడుగు నాగార్జున అడుగు, రాత్రంతా చటాన్ అడుగు. చూసుకున్నా బాబీ దో నేను. ఇంత పేను కొరుకుతే ఇంత. లోపల ఇంత పేను కాదు నీకు కొరికిండేది, నీకు పేను కాదు కొరికిండేది, పేడ పురుగు కొరికింటుంది. లే పేడపురు కొరుకుతుందా పనికి మళ్ళా కొడక లే. నిజంగానే కొడుకుతాయి పేడ పురుగులు. ఇప్పుడు మీకు రుద్దుతానా సేమ్ మా నాన్నకు రుద్దినప్పుడు ఎట్లుందో అట్లా ఉంది మీకు కూడా. నిజంగా పోయినాయి లేదు బాబీ, నాకైతే లేదు బాబీ, నిజంగా ప్రామిస్ లేదు బాబీ. రాత్రి అంతా నేను జుట్టు బాగా మీరు చెప్పిన ముంచి గిల్లి నేను 12:30 2 గంటల వరకు నిద్రపోలే, చూసుకుంటానే ఉన్నా. బాగా తగులుతాను జుట్టు. అట్లా ఉంటే నాకు బోడిగా గుండుకు తగలాలి కదా. స్మెల్ బాగుందే. ఏంది బాగుంది సీక్రెట్ రెసిపీ అది. నువ్వేం సీక్రెట్ చేసినావు రెసిపీ. బాబీ, నీ మీద నాకు డౌట్. ఏం ఇట్లంతా జుట్టు పక్కకు పీకి అక్కడ పెట్టినావు, ఎట్లున్నావు నువ్వు? ఇది రియలైజేషన్. సరేలే ఇవి ఈ పక్కన పెట్టుకుంటే బేబీ హెయిర్ కూడా వస్తుంది నీకు. నాకేం లేదు. సీక్రెట్ రెసిపీ సీక్రెట్ రెసిపీ పూస్తావు నువ్వు, ఏడాడు పూస్తావు. అమ్మా సీక్రెట్ రెసిపీలే. నాకేం బాగుంది, నా నోసలు పెద్దది కాబట్టి అట్లా ఉంటుంది అంతే. సరే ఒక్క నిమిషం ఈ పక్క తిప్పు, గిట్ట తిరుగుమ్మా. చెట ఇడ్రు అట్లా మసాజ్ చేసేస్తే ఆయమ్మకి ఎంట్రుకలు వచ్చేస్తాయి. బాబీ ఈ రెసిపీ ఏందో చెప్పు బాబీ. చెప్తానమ్మా నీకు రెసిపీ చూపించుకోకుండా. తిక్కి అదేమో ఉన్నది బాయ, అదేమో ఉంచుకున్నది బాయ్ అన్నట్లుంటా. బాబా చేసి ఇచ్చినాడు అత్తయ్య. బాబానే చేసిండొచ్చు. తలకాయ ఉన్న జుట్టు పోతే నేనేం చేయాలి బాబీ? బాబా అని అడగల. నాదేం బాగుంది, నాకు ఒత్తుగా మీరు తెచ్చుకోండి అప్ప. ఒత్తుగా నాకు నా జుట్టు నాకు చాలు. నా జుట్టు సూపర్ జుట్టు. అది నువ్వు చేసినారు బాబీ, రెసిపీ ఏంది చెప్పు నాకు. నేను చెప్తా కదమ్మా, నీకు ఎప్పుడైనా కానీ అట్లా నీకు నేర్పించుకోకుండా ఉంటానా నేను? చెప్పు నాయనా. ఒక్క నిమిషం బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. చూపిస్తా నీకు ఆ రెసిపీ. పొద్దు ఉంటుందా జుట్టు పోతుందా పొద్దు? అమ్మా నువ్వు అడుగమ్మా సీక్రెట్ రెసిపీ. రెసిపీ ఏందో చెప్పు. చూపిస్తాను అదిగో సీక్రెట్ రెసిపీ. ఉండుమ్మా చూడు. అది కాదు ఏంది బాబీ, చెట్ట దుద్దుతాడు అంతలా రాయి తీసుకొచ్చి అమ్మట దాంట్లోకి ఇక్కడే ఆడో చేసినారు. లేదు మళ్ళీ చూడడం లేదు. సీక్రెట్ రెసిపీ లేదు బాబీ, సీక్రెట్ రెసిపీ చూడు. అదిగో సీక్రెట్ రెసిపీ. దాంట్లో సీమిడి కూడా పడి ఉంటుంది. గబ్బు నా తలకాయ బాబీ. ఈడే చేస్తున్నారు కదా బాబీ మీరు? ఈడే చేసినామమ్మా, చెటాతో చేపించినాను. అయ్యో రామ. ఇప్పుడు చూడు నీకు ఫోటో తీసి చూపిస్తాను, నీకు నీట్గా వచ్చి ఉంటుంది చూడు. అంటే మీకు నాకు జుట్టు బాగా పెరుగుతా ఉంటుంది కదా, అది మీకు అట్లా పడుతుంది. తొందరగా వస్తుంది. నువ్వు నమ్మలే కదా, నీకు కొంచెం బట్టలాగా ఉందంటే చూడు చూడుద్దా. చూసినావా? అది లోపల ఏదో లోపల రెడ్ హెయిర్స్ అవి. నాది వైట్ హెయిర్ అంతా. నా హెయిర్ ఎందుకు అంత ఉంది వెనకాల వైట్ హెయిర్. ఇది సరేలే కాదు చెట, ఇది ఇంకొకసారి ఈసారి చేసి సంకల కింద అదంతా వేసేసి నా కొడుక చెప్పుతో కొడతా పరమోకి. నా కొడుక వస్తాయి, నువ్వు వేసుకో. బాగా జుట్టు వస్తుంది మా. కనుబొమ్మలకి వస్తాలే, కనుబొమ్మలకి. కనుబొమ్మలకి అవసరం లే బాబు, నాకెందుకు బాబు? నేనేనా ఎందుకు? నువ్వే అమ్మా. లేదు యాక్చువల్గా అయితే నువ్వు కనుక్కున్నావు నిజమే, ఏమీ లేదు ఊరికే అట్లా కదా లోపల. కానీ అది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. నైట్ అంతా అట్లే పెట్టుకున్నావంటే నీకు పొద్దునకి మంచిగా వస్తుంది హెయిర్. అదైతే గ్యారంటీ చెప్తాను నేను. ఏం పొద్దు మీరు దానికి గల్లా అనుకున్నారు కదా? బే ఎన్ని మాటలు చెప్తాడు చూడు. గల్లా నీకు పొడతట్లు అడవ పెడతావు. తగ్గినాడమ్మా ఏమైనా కొంచెమన్నా? పర్వాలేదు కదా. బాగా పొట్టి తగ్గింది. నాకేం తగ్గినట్టు బాబీ నిజంగానే కదా బాబీ, నాకేం లేదు కదా. లేదు ఊరికే రాత్రి ఏం అనిపించలేదు బాబీ, హెయిర్ బాగా తగులుతుంది తలకు. అవును అది హెయిర్ కాదు, అది బెడ్షీట్ అనుకుంటా అంటావు. బెడ్షీట్ అనుకునేకి తలకాయ జుట్టుకి నాకు తేడా తెలియాలి. యా బాబమ్మ బాబానా
చెటా బాబానా చటబాబా. చెటా బాబానా నీకు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరూ ఎట్లున్నారు? సో కొంతమంది వచ్చేసి ఈ మధ్యన నేను అమ్మని కొన్ని పేర్లు పిలిచడం లేదు బ్రో, పిలుచు బ్రో అని చెప్తున్నారనమాట. దాంట్లో ఒక పేరుతో ఈరోజు హలో హలో ఏమ్మా లేచినావా? ఏంటి లేచేది? రెడీ అయినాలే. ఎప్పుడమ్మా? ఇంతకుముందు ఫోన్ చేస్తే ఇంకా రెడీ కాలే అంటివి. ఇప్పుడు రెడీ అయినావా? స్నానం చేసినావా? స్నానం చేయక అట్లా వస్తారాలే. నల్ల చీర కట్టుకో. నల్ల చీర నల్లది ఆడున్నాయి, మామూలుగా కట్టినా మెరూన్. నల్లది లేవా? లేవు. పోనీ నమిలి కలర్ ఉందా? నమిలి కలర్ లేదు. ఆహా, నల్ల చీర ఉంది, కట్టల్లా. కట్టు, నల్ల చీర కట్టు. శని అంతా పోతుంది ఈరోజు. సినిమాగా నువ్వు సినిమాగా అట్లా అనద్దు బాబీ. ఎవరన్నారు? నిన్న అనలేదు, ఈడ రెడీగా అంటే అని చెప్తాను. సరేలే, నేను రెడీ అవుతా. సరే. హలో చెప్పు బాబీ. రామ్మా, చెప్పేది ఏముంటుంది? ఏమేం శాస్త్రం కింద చెప్పాలా నీకు? చేసే ఉంది, నువ్వు తీసేకి రాలే నీట్గా. మళ్ళా దీపో. పదా. కొంతమంది నిన్నే సినిమాగానే నేను విను చెప్పేదేను. కొంతమంది ఏమడినారంటే, నా ఏందన్నా నువ్వు ఆ అమ్మని సినిమాగా అనడం లేదు ఈ మధ్యన. బాబీ ఆ మాట అనద్దు బాబీ. నిజంగా అంటేనే అడిగినారు అమ్మని సినిమాగాను అని. ఎవరో చెప్పు బాబీ, వాళ్ళ నెంబర్ నేను మాట్లాడతాను. అట్లా అంటే అప్పుడు అందరూ అంటారు మాట్లాడతావని. అట్లన్నా అంతేగా. ఏం మేము పక్షిని చంపేస్తావా ఎట్లనే? నీకు చూసినావా కాకి వచ్చింది? సినిమాగా మంచిది కాకి. ఎక్కడ వచ్చింది? కారు ముందర పోయా కదా. అవునా పెద్ద? సాంబార్ కాకి అంటే సాక్షాత్గా ఆయన సినిమాత్ముడు మనకి దర్శనం ఇచ్చిపాయ. అవును, ఈరోజు నిన్ను చంపలు కొట్టించుకుంటే నాతో మంచిది నీకు. నిజం చెప్తాను. నిజంగా కొడతా నీకు. అంటే చిన్న గంట ఊరికే సురుకు వచ్చేటట్లనే నాకు అవసరం చిట్ లే. చిట్ 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 అని అట్లా కొట్టినప్పుడల్లా, చిన్న కొట్టినప్పుడల్లా నీకు పోతుంది. నీకు పోతాదేమో. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండేవాళ్ళు, ఈరోజు లేట్ అయింది అమ్మ. ఏమ్మా రాత్రి చెప్పినా మర్చిపోయినావా? అట్లెట్లా మర్చిపోతామా? మర్చిపోతే అదేలే, మాత్రం బరువు బాధ్యతలు ఉంటే గుర్తుంటాయి. ఏవైనా ఎట్టిగా తిని పెరిగితే ఇంకా ఏంటి గుర్తుంటాయి? ఎట్టి తిరిగి పెరిగింది నువ్వు చూసినావా? లే మనం పోగినా కొడక. అట్లా కాదు, మామూలుగా అంటే ఊరికే తిని పెరుగుతా అంటే అనుకోదు, అనిపించుకోద్దు పోగి. అమ్మా ఇక్కడ రా, దగ్గర రా, ముందుకు రా. ఒకటి మంత్రం చెప్తాను, అది చెప్పు, చాలా మంచిది ఈరోజు. నువ్వు కూడా ఈ పక్క కనపడతావు చూడు, రా. ఓకే, కళ్ళు మూసుకోనే చెప్పాలమ్మా మంత్రము. కళ్ళు మూసుకో గట్టిగా. బాబా చెప్పమ్మా. బ్లాక్ షీప్. ఏమ్మా? ఓలే, అది మంత్రం కాదు, అది పిల్లలు చెప్తారే, అదేంటి అట్లాంటి చెప్పించేది. హ్యావ్ యూ ఎనీ వూల్ అంటేనే అప్పుడు నువ్వేమన్నా ఎస్ సార్, ఎస్ సార్, బాగున్నావులే, నువ్వు సార్, నువ్వు 3 వూల్స్ అనాలన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ తర్వాత 1 ఫర్ మై మాస్టర్, 1 ఫర్ మై డోమ్, 1 ఫర్ ద లిటిల్ బాయ్ హూ లివ్స్ ఆన్ ద లేన్. చిన్న పిల్లడు అయిపోయాడు అన్న. పిల్లడు అయిపోయాడు అన్న.
బాబాయ్ నువ్వేనా ఇంకా ఎలా తీసుకుంటాను అనుకుంటున్నావా కోపడేసి షిమోగా కాదనండి శనిమగా. సినిమాగా ఎవరు లేదు ఆ మాట అన్నట్టు ఇప్పుడే దిగిపోతా నేను కారు. కోడలికి కానీ కొడుక్కి కానీ నల్ల డ్రెస్సు, నల్ల బూట్లు, నువ్వుల నూనె కానీ, లేదంటే నల్లగుండేవి ఏమైనా కానీ, గులాబ్ జామ్ కానీ. గులాబ్ జామ్ ఎందుకు నవ్వుతావు పద్దు? గులాబ్ జామున్ అంటే నువ్వు మాడగొడతావు కదా. అట్లా చెప్తాను నాకేం రావా చేసేది. అట్లాంటివన్నీ చేసి పెడితే ఈరోజు మంచిది చాలా. దేవుడికి పెడితే మంచిది, నీకు పెడితే మా అమ్మ అయితే లాస్ట్ గుర్తుందే మనకి, లాస్ట్ ఇట్లా పండగలకి అంతా కూడా పూలు లేపేసుకొని పోతాంటివి. నిజం చెప్పు, బాబీ అట్లా పద్దాలు చెప్తావు. న్యాయంగా మాట్లాడేదన్న. ఆడన మీకే సత్యనారాయణ తన గాలంటే చెట్లలో పిక్కుని వస్తావు కానీ నేనేదో చెప్పినాను పూలు పీక్కొని నువ్వు గోడలు దుంకి పిక్కొస్తావే. లేదు గోడలు దుంకలేదు. నేను అట్లా లేదు, అడిగి పిక్కొస్తా నేను, ఆ? నీకులా కాదు. గోడలు అయితే దుంకి ఎప్పుడూ పీకలేదు. ఎప్పుడు పీక్తాడా గోడలు దుంకోకుండానే పీక్తాను. మా అమ్మ అయితే తిట్టించుకోయింది ఇంతకుముందు విల్లాస్ లో. నన్ను ఎవరు తిట్లే. మా విల్లాస్ లో ఆయన తిట్టింది కదమ్మా. అమ్మ నిన్ను కానీ తిట్టింది. నన్ను తిట్టేది ప్రామిస్ కంటే నిన్నే తిట్టింది. తిట్లే, ఏం తిట్లే. మాకు పూజ నిన్ను తిట్టే కదా శనిమగా ఎందుకు వస్తా దాన్ని తెలుసా సినిమా కానీ వాళ్ళు కన్నడి కాదు వాళ్ళకి తెలుసు. నా కొడక శనిమగా ఇంతున్నా బుడంకాయ అంతా నీకు అవసరమా, నీకు ఆ పూలు మేము పెట్టుకోమా అంటే నేను బుడంకాయ ఎవరు చెప్పినారు?